మన ప్రాంతం అంతా పచ్చగా ఉండాలని, మన ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరూ ఆర్థిక పరిపుష్టి పొందాలని, మన ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు, పేద యువకులు మంచి స్వభావంతో మంచిగా మెలిగే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి పెద్దలు నన్ను ఆశీర్వదించారు. నిజంగా ఆ దేవుడి దయ వల్ల, ఆ పరమాత్ముడి దయ వల్ల, ఆ పంచభూతాల దయ వల్ల, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల దయ వల్ల నిజంగా ఈ నాయకత్వానికి ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి నాయకుడిగా నాయకత్వం అప్పగించినట్టయితే నిజాయితీగా ఆ దేవుడి మీద ప్రమాణంగా, నా కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాన్ని తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదైనా ఇలాంటి దైవ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా దీనికి సహకారం చేస్తా అన్నారు. రాబోయే రోజులలో ఆ విష్ణునరసింహస్వామి ఆశీస్సులతో కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే నేను కూడా ఒక వారధిగా ఉండి ఈ దేవస్థానానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఈ ప్రాంతానికి చెందే విధంగా, ఈ దేవాలయానికి చెందే విధంగా తీసుకువస్తాను. నా వంతుగా కూడా నేను తలకొండపల్లిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒక 4 కోట్ల రూపాయల నిర్మాణం చేశాను. ఒక 2 కోట్లు పెట్టి శివాలయం నిర్మాణం చేశాను. ఒక ఆశ్రమ కళాశాలను ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలతో నా సొంత డబ్బులతో ఈ సంవత్సరం జూన్ నుంచి స్టార్ట్ అయ్యేందుకు, పేద విద్యార్థులు చదివేందుకు, దాన్ని అంకితం చేసేందుకు, ఈ గడ్డకు అంకితం చేసేందుకు పూర్తి చేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వెల్యాల గ్రామ పరిసర ప్రాంత ప్రజలందరికీ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ఇది ఒక ఇలవేల్పులాగా, ఇది వేదాంతిలాగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆ యొక్క యాదగిరిగుట్ట తర్వాత 2వ దేవస్థానం ఈ వెల్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి చెందిన దానికి నిదర్శనంగా దీనికి సమిధలైన అతని సొంత భూమిని అమ్మి దేవాలయానికి దాదాపు చేసిన శ్రీనివాసమూర్తి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం, ఈ మహోన్నతమైన కార్యక్రమంలోని ఈ గ్రామంలోని పెద్దలు, గ్రామంలోని పాలకవర్గం, చాలా మంది యువకులు, చాలా మంది నాయకులు ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి పూనుకొని ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలను, ఆ దైవ చింతనను మూర్ఖులను కనువింపు చేసే విధంగా, మూర్ఖులు తప్పు చేస్తే దేవుడు ఉన్నాడనే నమ్మకాన్ని కల్పించే విధంగా ఈ ప్రాంతం హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, దైవ శక్తిని నింపి పేదవాళ్లకు అంకితమయ్యే విధంగా సాహసం చేస్తున్న ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా జై హింద్, జై భారత్ మాత.